నా పేరు అల్గోల రమేష్, బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మరియు మలక్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఈరోజు దేశమంతా కూడా గొప్పగా పండుగ వాతావరణంలో ఉన్నది. మేము ఒక విషయంలో దుఃఖిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం తీరును బట్టి ఈరోజు మేము దుఃఖిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మేము గత 28వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఒక వినవి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమి అనగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వైన్స్లు, బార్లు బంద్ పెట్టాలని మేము కోరితే 28వ తారీఖు లెటర్ పెడితే 9వ తారీఖు వాళ్ళకి చేరుకుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి చిత్తశుద్ధి లేదా అని నేను ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద పండుగ ఈరోజు దేశమంతా కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటున్న సందర్భంలో మేము కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు వైన్స్లు బంద్ చేయాలి, ఏప్రిల్ 14వ తారీఖు బార్లు బంద్ పెట్టాలన్నప్పుడు కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము దీని మీద చర్య తీసుకుంటాం. అవసరమైతే బహుజన్ సమాజ్ పార్టీ అంతా కలిసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇల్లుని ముట్టడిస్తాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూస్తూ ఉన్నాం, మొన్నటికి మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ముందు మేము లెటర్ పెట్టక ముందు ఏం జరిగిందంటే గాంధీ జయంతి వైన్స్ బంద్ చేస్తారు. అక్టోబర్ 2వ తారీఖు వైన్స్లు బంద్ చేస్తారు. మొన్న హనుమాన్ జయంతికి అయిన తర్వాత శ్రీరామనవమికి వైన్స్లు బంద్ పెడతారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంలో మేము వైన్స్లు బంద్ పెట్టమంటే ఎందుకు ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహించింది? ఖచ్చితంగా దీని ప్రభుత్వము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిన్న చూపు చూస్తుంది. దీనికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ కోరి దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని బంద్ పెట్టాలి. లేదా మేము ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నారు. జై భీమ్, జై భారత్. देखना